ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ప్రాణంత మాత్రాన పారిపోయే వ్యక్తిని కాదంటూ తెలిపారు. ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదని, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ చెప్పుకొచ్చారు. కొందరిలాగా నేను ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైప్ కాదన్నారు. త్యాగం మాటల్లోనే కాదు చేతల్లోనే కూడా చూపించామంటూ తెలిపారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన ప్రయాణం ధర్మవరంలోనే అంటూ చెప్పారు. ధర్మవరంలో సత్యకుమార్ను గెలిపించాలంటూ ఆ బాధ్యత టీడీపీ నేతలపైనే ఉందంటూ చెప్పారు. ధర్మవరం కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది. దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దానికి కూడా సిద్ధమై ముందుకు రావడం జరిగింది. దీన్ని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతానని చెప్పి తొడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమిష్టి కృషి అనే విషయాన్ని కూడా మనమందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. పార్టీ ఏదనేది పక్కన పెట్టండి. ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, మన ధర్మవరాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పరిటాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది. దాకా మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం అనేది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మైనార్టీ సోదరులకు, మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి, మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది, ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్. ఆ విషయాన్ని ఒకటి తెలుస్తుంది. మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.